హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మినీరత్న కంపెనీ అయిన నార్థర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఇండియా నుంచి 562 పర్మనెంట్ జాబ్స్కు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు ఐటీఐ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మనం ఈ జాబ్ని ఈజీగా కొట్టేయచ్చు. కాబట్టి ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను. మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ అయితే వాట్సాప్ ద్వారా కానీ అదర్ మీడియా ద్వారా కానీ చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. మనము నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇది పర్మనెంట్ జాబ్స్ అండి. కాబట్టి మంచి అవకాశం మినీరత్న కంపెనీ. ఇక్కడ ఈ పోస్టులు వచ్చేసి 2 కేటగిరీలో ఉన్నాయి. సూపర్వైజరీ పొజిషను అండ్ టెక్నీషియన్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ సూపర్వైజర్ పొజిషన్లో చూసినట్లయితే అసిస్టెంట్ ఫోర్మన్ ఈఎన్టీ అనేది ట్రైనీ గ్రేడ్ సి. వీరికి 10th ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే మెట్రిక్యులేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటూ డిప్లొమా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఇక్కడ అయితే ఇక్కడ ఇంజనీర్ అంటే 3 years మినిమం క్వాలిఫికేషన్. ఇది మనకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నష్టం ఏం లేదు ఇక్కడ. తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనీ గ్రేడ్స్ వీరికి కూడా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్తో పాటుగా డిప్లొమా లేదా రిలవెంట్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ మినిమం 3 years కోర్స్ అయితే ఉండాలి ఇంజనీరింగ్లో. ఇక్కడ టెక్నీషియన్ పొజిషన్ చూసినట్లయితే టెక్నీషియన్ ఫిట్టర్ ఈ ట్రైనీ కేటగిరీ 3rd వీరికి మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్తో పాటుగా ఐటీఐ ఫిట్టర్లో ఐటీఐ ట్రేడింగ్ ఉండాలి ప్లస్ అప్రెంటిస్ ఉండాలి. ఇక్కడ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే కేటగిరీ 3 వీరికి కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్లో ఐటీఐ ఉంటూ అప్రెంటిస్ అవసరం. ఇక్కడ టెక్నీషియన్ టర్నర్లో ఐటీఐ ఉంటూ అప్రెంటిస్ ఉండాలి. మెకానిస్ట్ ట్రైనీ కేటగిరీ 3rd వీరికి కూడా మెకానిస్ట్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ ఉండాలి. ఇక్కడ వెల్డర్కి కూడా వచ్చేసి వెల్డర్ కేటగిరీ 2 ఇది. వీరికి వెల్డర్లో ఐటీఐ ఉంటూ అప్రెంటిస్ అయితే తప్పనిసరి. అన్నిటికీ అప్రెంటిస్ అయితే తప్పనిసరి అని అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకొకటి ఏమిచ్చారంటే ఫస్ట్ సూపర్వైజర్ పొజిషన్ ఉన్నాయి కదా, వాటికి అంటే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా రిలవెంట్ ట్రేడ్లో అయితే హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అడిగాడు. ఇక్కడ చూడండి అసిస్టెంట్ ఫోర్మన్ ఈఎన్టీ వరకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, హయ్యర్ క్వాలిఫికేషను ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. అయితే ఎవరు అప్లై చేసుకోవద్దని కూడా ఇక్కడ ఏ ట్రేడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవద్దని కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో. అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ వారికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి డిప్లొమాలో. అయితే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు అప్లై చేసుకోవద్దని కూడా ఇక్కడ ఇచ్చిండు. ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వీరెవరు కూడా అప్లై చేసుకోవద్దని కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళ అర్హులు కాదు. ఇక్కడ మనము ఏజ్ చూసినట్లయితే అప్లికేషన్ డేట్ వరకు 18 to 30 years ఉండాలి. మనకు అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ 18 to 30 years ఉండాలి. అంటే ఇక్కడ డేట్ కూడా ఇక్కడ చూడండి 25th August 2020 అండి. ఎస్టీ వరకు అయితే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, డిజేబుల్డ్ క్యాండిడేట్కి అయితే 10 years, డిజేబుల్డ్ క్యాండిడేట్ అన్రిజర్వ్కు 10 years, ఓబీసీ వారికి అయితే 13 years, ఎస్సీ వరకు అయితే 15 years. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఇక్కడ 3 years ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ డిఫరెంట్ సర్వీస్ ప్లస్ 3 years అని ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీరి పే ఎలా ఉంటుంది, తర్వాత వీరి యొక్క ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినాక మనకు గ్రేడ్ ఇస్తారు. ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ వారికి మినిమం మంత్లీ 31,852.56 ఫర్ మంత్కి ఉంటుంది. ఇక్కడ క్యాడర్ వచ్చి ఈఎన్టీ ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి 1 year ఉంటుంది. తర్వాత వీళ్ళ గ్రేడ్ ఏంటి అనేది తర్వాత సక్సెస్ఫుల్ ట్రైనింగ్ తర్వాత గ్రేడ్ ఏంటి అనేది కూడా ఇక్కడ పక్కకుండా చూసుకోవచ్చు మీరు. అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్కి అయితే వీరికి కూడా గ్రేడ్ సి సాలరీ 31,852.56 ఫర్ మంత్కి ఉంటుంది. ఇక్కడ వీరికి వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ వచ్చి 2 years అండి. టెక్నికల్ ఫిట్టర్ వారికి మినిమము వీళ్ళకు బేసిక్ ఫర్ డే 1065.55
ఇక్కడ వీరికి ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ అండి. ఎలక్ట్రీషియన్ వారికి కూడా ఫర్ డేకి 1065.55, వీరికి కూడా ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుందండి. టర్నర్ వారికి 1065.55 ఫర్ డే, వీరికి 1 ఇయర్ ట్రైనింగు. మెకానిస్టిక్ కూడా వీళ్ళకి డైలీ రేటెడ్గా ఇస్తారు కాబట్టి 1065.55 వీరికి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ వెల్డర్కి కూడా సేమ్, అయితే వీరికి కొంచెం కేటగిరీ 2 కాబట్టి వీళ్ళకి 1034.04 వీరికి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఫర్ డేకు అంత రెమ్యునరేషన్ అయితే కట్టి ఇస్తారు వీళ్ళు స్కేల్ ప్రకారంగా. అయితే ఇక్కడ పొజిషన్ అండ్ వేకెన్సీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ వారికి అన్రిజర్వ్డ్ 4, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ లేదు, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీకి 1, టోటల్ 7 వచ్చేసి. అదేవిధంగా ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మీద కూడా 1 ఉన్నది. ఈ విధంగా మీరు రిజర్వేషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా జాబ్స్ వచ్చినాయి, 562 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఐటీఐ వారు, డిప్లొమా వాళ్ళకు మంచి అవకాశం అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇది మీరు నోటిఫికేషన్లో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కొట్టుకొని కానీ లేకుంటే నోటిఫికేషన్లోకి వెళ్ళి అయినా కూడా మీరు చూడవచ్చు. నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద మీకు ఇస్తాను. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేసుకుంటారండి. రిటర్న్ టెస్ట్ ఏంటంటే 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ని 2 విభాగాలు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి చేస్తారు. పార్ట్ ఏలోనేమో టెక్నికల్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. పార్ట్ బిలో జనరల్ సెక్షన్ అండి. అయితే ఇక్కడ 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఓఎంఆర్ సీట్లో మనము ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అయితే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ 50 మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీ అదర్ వారికి ఇంకా 40 మార్క్స్ అండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే మీరు సైట్ nclcil.in వెళ్ళేసి కెరీర్కి వెళ్ళాలి. అలా కెరీర్కు ట్యాప్ చేయగానే రిక్రూట్మెంట్ వస్తుంది. రిక్రూట్మెంట్ ట్యాప్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ మనకి కనబడుతుంది. నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఫోర్మెన్ అని మనకి కనబడుతుంది. అది క్లిక్ చేయగానే మనం అప్లైకి అడుగుతుంది. ఇక్కడ అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 4 స్టెప్స్ ఉంటాయి: రిజిస్ట్రేషన్, పేమెంట్, అప్లై, సబ్మిషన్. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 500 రూపీస్ ఉంటుంది. అదర్ దెన్ అంటే ఎస్సీ ఎస్టీ, డిజేబుల్ క్యాండిడేట్, ఈఎస్ ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్కి అయితే ఎలాంటి ఫీజు అవసరం లేదు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ చెప్పాలి, అక్కడ డిపార్ట్మెంటు వాళ్ళకు ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 3rd ఆగస్ట్ 2020. క్లోజింగ్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్ 2020 అండి. సో టెంటేటివ్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ అంటే మన అడ్మిట్ కార్డు డేట్ కానివ్వండి, తర్వాత రిటర్న్ టెస్టు, తర్వాత మనకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, వీటి యొక్క డేట్స్ని అనౌన్స్ చేసేదైతే ఉంది. ఇక్కడ కాంటాక్ట్కు ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాడు. మనము ఏదైనా డౌట్స్ ఉంటే మనము అడగడానికి వాళ్ళ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 07805256573. ఇది వాళ్ళ యొక్క ల్యాండ్లైన్ నెంబరు. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఈ టైం లోపల మనము అడగొచ్చు. వీళ్ళ యొక్క లేకుంటే ఇక్కడ సైట్ కూడా ఇచ్చారు, rectt.ncl@coalindia.in. ఇది మెయిల్ ఉంది, దీనికి ఏమన్నా మనకు డౌట్లు ఉంటే మనం అడగచ్చు. కాబట్టి మంచి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరు అందరూ అప్లై చేసేసుకొని మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి నేను అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.